తెలంగాణలోడట ఒక బీఆర్ఎస్ ఎక్స్ ఎమ్మెల్యే ఇంట్లో చిందు విందు అని ఒక పార్టీ చేసుకున్నారట. ఆ పార్టీలో పోలీస్ రేడ్ అయ్యిందట. ఆ రేడ్ అయితే మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఏలూరు ఎంపీ పేరేంటి పుట్టా మహేష్ అట. పుట్టా మహేష్ అనేవాడు కూడా ఆ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటున్నాడట. డ్రగ్స్ ని ఆ పార్టీని వీళ్ళు రేడ్ చేసినందుకు వీళ్ళందరూ కలిసి పోలీసుల మీద కాల్పులు కూడా జరిపారట. అయినా సరే పోలీసులు వీళ్ళందరినీ అరెస్ట్ చేసి డ్రగ్ టెస్ట్ చేపిస్తే ఈ పుట్టా మహేష్ అనే ఏలూరు ఎంపీ కొకేన్ పాజిటివ్ గా టెస్ట్ అయిందట. అంటే ఈయన డ్రగ్స్ తీసుకున్నట్టుగా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. ఎంత అన్యాయం అంటే ఒక రాజ్యాంగబద్ధమైన ఒక ఎంపీ పోస్టులో ఉన్న ఒక ఎంపీ పార్లమెంట్ జరుగుతుండగా పక్క ఢిల్లీలో పార్లమెంట్ జరుగుతుంది, ఒక ఎంపీ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఇది ఎంత సిగ్గుచేటు. ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లో ఉన్న వ్యక్తి ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే ఏ యాక్షన్ ఉండొద్దా? సమాజానికి ఏం మెసేజ్ పంపిస్తున్నాం? మన బిడ్డలకి డ్రగ్స్ తీసుకోండి అని ఇంకా ఎంకరేజ్ చేసినట్టు కాదా? ఏ యాక్షన్ లేకపోతే అసలు ఏలూరు ప్రజలు ఓట్లేసి గెలిపించారే ఎంపీని, మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తాడు? ఆయన ముఖం ఎక్కడ పెట్టుకుంటాడు? ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఎంపీని వెంటనే ఎంపీ పదవి నుంచి డిస్క్వాలిఫై చేయాలని కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తుంది. అంతేకాదు డ్రగ్స్ అయితే విచ్చలవిడిగా అందుబాటులో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా పక్కన విశాఖపట్నం పోర్టుకి కంటైనర్లలో డ్రగ్స్ దిగుమతి అయ్యాయి. చూసాం మనందరం పేపర్లో చూసి ఆశ్చర్యపోయాం. చంద్రబాబు గారు చెప్పిన మాటేమో డ్రగ్స్ మీద మేము డేగ కన్నుతో పరిశీలన చేస్తాం, డ్రగ్స్ ని పూర్తిగా అరికట్టాం, ఉక్కుపాదం మోపుతాం, డ్రగ్స్ రహిత ఆంధ్ర రాష్ట్రాన్ని చేస్తాం అని పెద్ద పెద్ద మాటలు చెప్పాడు చంద్రబాబు గారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మరి చంద్రబాబు గారు. మరి ఏం చేసినట్టు? ఆయన సొంత ఎంపీఏ డ్రగ్స్ తీసుకొని పట్టుబడితే మరి చంద్రబాబు గారు ఏం యాక్షన్ తీసుకుంటారో చూద్దాం. చంద్రబాబు గారు ఈ మనిషిని సస్పెండ్ చేయడమే కాదు, ఎంపీగా తీసేయడమే కాదు, అసలు పార్టీ సభ్యత్వం కూడా రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. చంద్రబాబు గారిలో ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రజలకు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి, లీడర్లకు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి, యువతకు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి అని ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా చంద్రబాబు గారు ఈ మనిషి చేత రాజీనామా చేయించాలి, ఆ పార్టీ నుంచి తీసేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నాయకులు బాగుంటేనే ప్రజలు బాగుపడతారు. నాయకులు బాగలేకపోతే, వాళ్ళలో చిత్తశుద్ధి లేకపోతే ప్రజలు ఎప్పటికీ బాగుపడరు. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఉపాధి హామీ పథకానికి ఎంతో మందికి భరోసా కలిగించింది. ఎందుకంటే అదొక హక్కు. ఏ గ్రామంలోనైనా ఎవరైనా నాకు పని కల్పించండి అని అడిగిన 15 రోజుల్లో గ్రామ పెద్దలు పని కల్పించాలి. అలా 100 రోజులు పని కల్పించాలి. సంవత్సరంలో పని చేసినందుకు 15 రోజుల్లో బిల్లులు చెల్లించాలి. ఇది చట్టం చెప్తుంది. కానీ ఇప్పుడు బీజేపీ తెచ్చే కొత్త చట్టంలో, బీజేపీ ఉపాధి హామీలో అసలు ఇంకా ఇవేవి హక్కుగా అడిగేదానికి అవకాశమే లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్తారట ఎక్కడ ఏ పని చేయాలి అని, వాళ్ళు నోటిఫై చేస్తారట ఏ గ్రామంలో ఏ జిల్లాలో పని జరగాలి, ఎక్కడ పని జరగకూడదు, ఎప్పుడు జరగాలి, ఎప్పుడు ఆగిపోవాలి అని కేంద్ర ప్రభుత్వం చెప్తుందట. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. అంతేకాదు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో ఇంతకు ముందు ఉన్నట్టుగా గ్రామంలో పనులు జరిగేవి. గ్రామస్తులందరూ కూడి గ్రామ పంచాయతీల్లో ఈ పని గురించి ఏ పని చేస్తే బాగుంటుంది, మా ఈ గ్రామానికి మనకు రోడ్లు కావాలా, బావి కావాలా, చేనులో ఏమైనా గట్లు కావాలా, లేకపోతే పుడికలు తీయాలా, ఇలా గ్రామానికి ఏ పనులు కావాలో ఆలోచన చేసి గ్రామం కోసం, గ్రామ అభివృద్ధి కోసము ఉపాధి హామీ పథకాన్ని వాడేవారు. దానికోసం గ్రామస్తులు పనిచేసేవారు, దానికోసము డబ్బులు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అలా ఉండబోదు. బీజేపీ పార్టీ చెప్తుందట, మోడీ చెప్తారట ఎక్కడ పని చేయాలి అని. అంటే పక్కన ఒక రోడ్డు పనో లేకపోతే ఒక ప్రాజెక్టు పనో జరుగుతుంటే అది ఒక కాంట్రాక్టర్ కి ఇస్తే ఆ కాంట్రాక్టర్ కింద మీరందరూ వెళ్లి పని చేయండి అని బీజేపీ చెప్పబోతుందన్నమాట. అంటే ఇప్పుడు గ్రామంలో ఇక పనులు జరగవు, ఆ పక్కన కాంట్రాక్టర్ కి లేబర్ సప్లై చేసే యంత్రాంగాలుగా గ్రామాలన్నీ తయారైపోతున్నాయన్నమాట. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నారు. ఇస్తున్నారే కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఈ ఉపాధి హామీ అయితే 100 రోజులే, మేము 125 రోజులు ఇస్తాము అని బీజేపీ పార్టీ ఇప్పటికే పోస్టర్లు హోర్డింగ్లు వేస్తుంది చాలా చోట్ల. వీళ్ళు చెప్తున్న 125 రోజులు పని ఇస్తాము అన్నది ఒక పెద్ద బూటకం. ఎందుకంటే గత సంవత్సరం 2025లో ప్రభుత్వము
మన ఆంధ్ర రాష్ట్రంలో సగటున ఇచ్చింది కేవలం 52 రోజులు పని మాత్రమే. 100 రోజులు కూడా ఇవ్వలేదు చట్ట ప్రకారం. 100 రోజులు పని ఇవ్వాలి అని చట్టం చెప్తున్నా 100 రోజులు ఎక్కడా ఇవ్వలేదు. సగటున ఎక్కడ చూసినా 52 రోజులు మాత్రమే పని కల్పించింది గత సంవత్సరము కూటమి సర్కార్. మరి కనీసం 52 రోజులు కూడా చక్కగా పని ఇవ్వలేని వాళ్ళు 125 రోజులు ఇస్తారంటే నమ్మొచ్చా? చట్ట ప్రకారం 100 రోజులు పని ఇవ్వాలి, కానీ ఇవ్వని వాళ్ళు 125 రోజులు ఇస్తామని చెవులో పూలు పెడుతున్నారు. ఈ 125 రోజులు పని ఇస్తాము అన్నది ఒక పెద్ద బూటకం, మోసం, అబద్ధం. 125 వీళ్ళకి 52 రోజులు ఇవ్వడానికి కూడా ఇష్టం లేదు. ఇచ్చిన పనిని కూడా పేమెంట్లు ఇవ్వకుండా ఇప్పటి వరకు సతాయిస్తున్నారు. గత సంవత్సరంలోనే 2025లో మన రాష్ట్రంలోనే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండంగా తీసేశారు. నిజంగానే వీళ్ళకు 125 రోజులు తీసేస్తారా? 125 రోజులు పనిచ్చే చిత్తశుద్ధి ఉంటే పూర్తి భారం ఇంతవరకు కేంద్రం భరిస్తుంటే దాన్ని ఇప్పుడు రాష్ట్రాల మీదకి తోస్తారా? ఇంతకు ముందు 100% కేంద్రమే పెట్టుకునేది ఉపాధి హామీ ఖర్చు మొత్తం. కానీ ఇప్పుడు బీజేపీ తెస్తున్న ఈ కొత్త చట్టంలో కేంద్రం మొత్తం 100% ఖర్చు పెట్టుకోదట. కేంద్రం 60% ఇస్తదట, రాష్ట్రాలు 40% పెట్టుకోవాలట. ఇక రాష్ట్రం 40% ఖర్చు ఉపాధి హామీకి పెట్టుకునే స్తోమత మన రాష్ట్రానికి ఉందా? ఇప్పటికే ప్రభుత్వ జీతాలు కూడా ఇవ్వటానికి చంద్రబాబు గారి దగ్గర డబ్బులు లేవు. ఇక ఉపాధి హామీ పెట్టుకుంటాడు అంటే మన చెవులో పూలు పెట్టినట్టే. ఇది వరకు 500 కోట్లు ఖర్చు అయ్యేది ఉపాధి హామీకి రాష్ట్రానికి, కేవలం పనిపుట్ల కోసం చిన్న ఖర్చు అయ్యేది. కానీ ఇప్పుడు కేంద్రం భరించదు, మొత్తం రాష్ట్రమే పెట్టుకోవాలి అంటే దాదాపు 5,000 కోట్లు పైమాటే. ఇక చంద్రబాబు ఇది పెట్టుకోడు. ఈయన పెట్టుకోలేదు కాబట్టి 60% కేంద్రం పెట్టుకోవాల్సింది కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది వీళ్ళ కుట్ర. మొత్తానికి అందరూ కలిసి ఉపాధి హామీ పథకాన్ని ఎత్తేయాలని చూస్తున్నారు. ఇది చాలా అన్యాయమని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రశ్నిస్తుంది. మీ అందరి దగ్గర కూడా వచ్చి ఉపాధి హామీని కాపాడుకునే దిశగా మాలో చేయి కలిపి అందరము కలిసి పోరాటం చేయాలని మీ దగ్గర కోరటానికి వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఉపాధి హామీ పథకం అన్నది ఎంతో మంది పేద వాళ్ళకి పనినిచ్చింది, కొన్ని డబ్బులు ఇచ్చింది, ఆ కుటుంబాలను నిలబెట్టింది. కానీ కరువు ప్రాంతాలలో, రాయలసీమ లాంటి ప్రాంతాలలో కూడా ఉపాధి హామీ ఎత్తేస్తే, తీసేస్తే ఇక పని లేక ఆకలి చావులన్నా చూడాలి, లేకపోతే వలసలన్నా పోవాలి. ఇప్పటికే డిగ్రీలు, పీజీలు చదువుకున్న బిడ్డలు ఎంతో మందికి ఉద్యోగాలు రాక అల్లాడిపోతున్నారు. ఇక ఉన్న పని, ఉపాధి హామీ పని కూడా పోతే ఇక కుటుంబాలన్నీ ఏం కావాలి? అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఉపాధి హామీని తీసేయటానికి వీల్లేదు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా నడిపించాలి. వీలైతే 400 రూపాయలు కూలీని కూడా గ్యారంటీగా చేయాలి తప్పితే ఉన్న పనులను గాని, జాబ్ కార్డులను గాని, లేకపోతే గ్రామస్తులకు ఇప్పుడు ఇచ్చిన ఈ స్వతంత్రం గాని, గ్రామంలో చేసుకోగలిగిన పనులను వాళ్ళే నిర్ణయించుకునే స్వతంత్రం గాని జోలికి రాకూడదని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మీ అందరి తరపున ఈ ఒక్క సమస్యే కాదు, ఉపాధి హామీ కాదు, ఆరోగ్యశ్రీ అయినా, ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా, బిడ్డలకు ఉద్యోగాలైనా, రైతుల సమస్యలైనా, ఈ రోజుల్లో చాలా సమస్యలున్నాయి. వీటన్నిటి మీద కాంగ్రెస్ పార్టీ మీతో కలిసి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని మరొకసారి చెప్తూ, ఇంతమంది చేరి వచ్చినందుకు మరొక్కసారి ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటుంది.